బాదుడు మంత్రంతో దూకుడు ఆయుధంతో ఐపీఎల్ 2024 సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకువెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాదు కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అంటే గురువారం ఉప్పల్ మైదానంలో గుజరాత్ టైటాన్స్ను ఎస్ఆర్హెచ్ ఢీకొట్టబోతుంది. ప్రస్తుతం 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో కొనసాగుతున్న సన్రైజర్స్కు ప్లేఆఫ్స్లో అడుగుపెట్టేందుకు మరొక్క పాయింట్ మాత్రమే చాలు. ఈ నేపథ్యంలో గుజరాత్పై విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సగర్వంగా ప్లేఆఫ్స్కు చేరాలనే పట్టుదలతో సన్రైజర్స్ ఉంది. ఈ మ్యాచ్లో ఓడినా హైదరాబాద్కు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా 2 మ్యాచ్లు గెలిచి టాప్ 2లో చోటు దక్కించుకోవటమే లక్ష్యంగా జట్టు విజయంపైనే కన్నేసింది. మిర్ప్ బ్యాటింగ్తో అదరగొడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ను సొంత గడ్డపై అడ్డుకోవటం టైటాన్స్కు సవాలే. ఈ నెల 8న ఉప్పల్లో లక్నోపై 166 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 9.4 ఓవర్లలోనే హైదరాబాద్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారం రోజుల విరామం తర్వాత మరింత ఉత్సాహంతో తాజాగా మ్యాచ్లో అడుగుపెట్టబోతున్న సన్రైజర్స్ గుజరాత్ పైన చెలరేగేందుకు సిద్ధమైంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇస్తే జట్టుకు తిరిగి ఉండదు. క్లాసన్, విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డితో పాటు షాబాజ్ అహ్మద్, సమద్ దూకుడు కొనసాగించాల్సి ఉంది. ఇక బౌలింగ్లో నటరాజన్, కెప్టెన్ కమిన్స్, భువనేశ్వర్తో కూడిన పేస్ త్రయం కీలకం కానుంది. ఎస్ఆర్హెచ్ జట్టు గత 5 మ్యాచ్లలో 3 సార్లు ఓడింది. ఈ సీజన్లో గుజరాత్తో తొలి మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో దూకుడుగా ఆడుతూనే కాస్తంత జాగ్రత్త వహించడం చాలా అవసరం. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన గుజరాత్ విజయంతో లీగ్ను ముగించాలని చూస్తోంది.